చిరు అగ్రిటెక్కి స్వాగతం అండి. మా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు. అయితే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వరి వెరైటీ వచ్చి కేఎన్ఎం 12 510 అండి. ఈ గింజ ఏ విధంగా ఉంటుందో, ఎన్ని రోజుల పంటో, ఏ డిసీజెస్ వస్తాయో పూర్తి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఇస్తానండి. మన ఛానల్ని ప్రతి ఒక్క రైతు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వరి విత్తనాల్లో ఏ హై క్వాలిటీ సూపర్ ఫైన్ వెరైటీలు ఉంటాయో అవి మా ఛానల్లో చూపబడుతూ ట్రైనింగ్ చేస్తూ మేము ప్రాక్టికల్ నాలెడ్జ్తో వీడియోలు పంపుతూ ఉన్నామండి. అయితే ఇక్కడ మెయిన్ టాపిక్ ఏంటంటే ఈ కేఎన్ఎం 12 510 గింజ ఏ విధంగా ఉంటుంది అంటే షుగర్లెస్ 15 0 48 ఏ విధంగా సన్నంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. అయితే 15 0 48 కన్నా కొంచెం గింజ పొట్టండి. అదేవిధంగా దిగుబడి విషయానికి వస్తే 60 బస్తాలు దిగుబడి వచ్చే ఆస్కారాలు కనపడుతున్నాయండి. గంగా కావేరి BP2 అదేవిధంగా అతి సన్న వెరైటీల కింద ఇవి మార్కెట్ జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక తెగుళ్ళు గట్రా విషయానికి వస్తే ఎటువంటి డిసీజెస్ రాలేదండి. ఫార్మాలిటీకి స్ప్రేయింగ్ చేశామండి. అయితే ముఖ్య పాయింట్ ఏంటంటే ఈ కేఎన్ఎం 12 510 ఒక రబీకే సూటబుల్ అండి. రబీ అంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలో నారు పోసుకుని నాటు వేసుకున్నట్లయితే ఎకరానికి 50 నుంచి 60 బస్తాలు దిగుబడి వచ్చే ఆస్కారాలు కనపడుతున్నాయండి. అయితే మరొక ముఖ్య విషయం ఏమిటంటే రబీలో అనగా అక్టోబర్ సెప్టెంబర్ నవంబర్ నెలలో నారు పోసుకున్నట్లయితే పంట కాలం వచ్చి 130 నుంచి 135 రోజులు పంట కాలము అండి. ఇక గింజల విషయానికి వస్తే బియ్యం నీరు కట్టు కుకింగ్ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉందండి. థ్యాంక్ యూ. జై హింద్. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తా. విత్తనాలు కావలసిన రైతులు డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుందండి, కాల్ చేయవచ్చును.